Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. విదేశ పూర్వగాథలు ఇరాన్ కథ తెచ్చిన రాజ్య సింహాసనం. ప్రస్తుతం ఇరాన్గా పిలువబడుతున్న పర్షియాలో 3000 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వెలిసింది. ఒక సందర్భంలో సంపన్నమైన రాజ్య సింహాసనాన్ని స్మెర్డిస్ అనే కపటవర్తనుడు కుట్రచేసి ఆక్రమించాడు. వాడి పాలన ప్రజలకు శాంతి సుఖాలు సమకూర్చలేకపోయింది. స్మెర్డిస్ ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోయినప్పటికీ తన పదవిని రక్షించుకోవడానికి చాలా జాగ్రత్త వహించాడు. వాడి చుట్టూ ఎప్పుడూ నమ్మకస్తులైన అంగరక్షకులు ఉండేవారు. గూఢచారులను ఏర్పాటు చేశాడు. వాడికి వ్యతిరేకంగా ఎవరైనా పెదవులు విప్పారని తెలిస్తే చాలు, అప్పటికప్పుడే వారిని ఏరి పారేసేవాడు. ఎక్కువ మంది మంత్రులు, రాజోద్యోగులు భయంతో రాజుకు వ్యతిరేకంగా నోరు విప్పలేకపోయారు. అయినా కాలం ఒకేలా సాగదు కదా. ఉన్నత కుటుంబాలకు చెందిన 6 యువకులు దుష్ట పాలకుడి పాలనకు చరమగీతం పాడాలని పకడ్బందీగా ఒక పథకాన్ని రూపొందించారు. తమ పథకం విజయవంతంగా ముగిశాక తరువాతి పాలకుడు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ 6 యువకులు తెలివితేటల్లోగాని శక్తి సామర్థ్యాల్లోగాని ఒకరికొకరు తీసిపోయిన వారు కారు. 6 రాజు కావాలన్న కోరిక ఉంది. అయినా 6 ఒక్కసారిగా ఆ పదవిని చేపట్టలేరు కదా. అయినా పదవీ కాంక్షకు మించిన స్నేహం వాళ్ల మధ్య ఉండడం వల్ల రాజపదవి కోసం పోట్లాడుకునే పరిస్థితి లేదు. మిత్రులారా, మనలో ఒక్కరికే రాజు అయ్యే అవకాశం ఉంది. మిగిలిన 5 రాజుకు సలహాదారులుగా ఉండొచ్చు. ప్రజలకు సంబంధించిన విషయాలలో మంచి చెడ్డలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుందాం. ఇప్పుడు మనలో రాజు ఎవరన్నది తీర్మానించడానికి మన మధ్య ఎలాంటి తేడాలూ లేవు. అది నిర్హేతుకంగానే జరగాలి. అది ఒక అసాధారణ పద్ధతిలోనే జరగాలి అన్నాడు ఒక మిత్రుడు. ఏమిటా అసాధారణ పద్ధతి అని అడిగాడు రెండవ మిత్రుడు. మీరే ఏదైనా ఒక పద్ధతిని సూచించండి అన్నాడు మొదటి మిత్రుడు. 6 కొంతసేపు మౌనంగా ఆలోచించారు. అనంతరం ఒక మిత్రుడు చెప్పాడు, ఎంపిక ఎటొచ్చి నిబంధనారహితంగానే జరగాలి. అందువల్ల ఇలా చేద్దాం. రేపు తెల్లవారగానే మనం 6 తటాకం పక్కన ఉన్న పచ్చిక మైదానం వద్దకు మన గుర్రాలపై వెళదాం. ఎవరి గుర్రం ముందు సకిలిస్తే వారే సింహాసనానికి అర్హులవుతారు. ఏమంటారు అన్నాడు. చాలా బావుంది. అలాగే చేద్దాం అన్నారు తక్కిన మిత్రులు. మరుసటి రోజు అరుణోదయం అవుతుండగా 6 మిత్రులు నిర్ణీత ప్రదేశంలో కలుసుకుని గుర్రాలపై తటాకం సమీపంలోని పచ్చిక మైదానంకు బయలుదేరారు. తటాకాన్ని సమీపిస్తున్న వేళ ఒక్క గుర్రం గట్టిగా సకిలించింది. దానిని అధిరోహించిన యువకుడి పేరు డేరియస్. మిగిలిన 5 మిత్రులు డేరియస్ను అభినందించారు. ఆ తర్వాత రూపొందించుకున్న పథకం ప్రకారం స్మెర్డిస్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. డేరియస్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. డేరియస్ ఎక్కిన గుర్రం మొట్టమొదట సకిలించడం వెనుక ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు. అసలు సంగతేమిటంటే 6 మిత్రులు భవిష్యత్తు రాజును నిర్ణయించడం గురించి చర్చించుకోవడం డేరియస్ సేవకుడి చెవిన పడింది. వాడు ఆ రోజు సాయంకాలమే డేరియస్ గుర్రాన్ని తటాకం దగ్గరికి తోలుకుని వెళ్లి దానికి తృప్తికరమైన మేత పెట్టాడు. మరునాటి ఉదయం ఆ గుర్రం తటాకం దగ్గరకు వచ్చి రాగానే వెనకటి సాయంకాలంలో లభించిన సంతృప్తికరమైన మేతను గుర్తుచేసుకుని ఆనందంతో సకిలించింది. ఈ ఉదంతం వలననే గుర్రం రాజ్యాన్ని జయిస్తుంది అన్న సామెత ఏర్పడింది. నిజానికి ఒక సేవకుడు తన యజమానికి రాజ్యాన్ని సమకూర్చిన గాథ ఇది. ఈ సంగతిని తెలుసుకున్న తర్వాత డేరియస్ తన సేవకుణ్ణి తగిన రీతిలో సత్కరించాడా లేదా అన్నది తెలియదు. అయితే క్రీపు 521లో పర్షియా సింహాసనాన్ని అధిష్ఠించిన డేరియస్ ఎన్నో ఘనకార్యాలు చేసి చరిత్ర ప్రసిద్ధి పొందాడు. ప్రాచీన ఇరాన్ రాజధాని పర్సీపోలిస్ నగరాన్ని నిర్మించాడు. దేవుడు ప్రపంచం సంక్షోభంతో తల్లడిల్లాలని ఆశించలేదు. తన బిడ్డలు శాంతి, సౌఖ్యాలతో, సంపదలతో, మంచి పాలనతో వర్ధిల్లాలనే కోరుకున్నాడు అని డేరియస్ తన శిలాశాసనాలలో ఉద్ఘాటించాడు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.